హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఒరిజినల్ కరుంగాలి మాల కావాలి అంటే ఎవరికైనా కూడా నా ఫేస్బుక్లోకి వచ్చి మెసేజ్ పెట్టండి, హాయ్ అనండి, మీ అడ్రస్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి. సో 8mm మాల అయితే 1500, 6mm మాల అయితే 1000 రూపీస్, బ్రేస్లెట్ అయితే 500. సో మీకు ఎవరికైనా కావాలి అంటే సో మెసెంజర్లో మెసేజ్ చేయండి. ఇక మనం ఫట్టా ఆలస్యం చేయకుండా ఓటింగ్ పర్సంటేజ్ వెళ్ళిపోదాం. అయితే నామినేషన్స్లో మనం చూస్తే 6 ఉన్నారు. సో 6 నామినేషన్స్లో కూడా ఒక టాస్క్ ఇమ్యూనిటీ ఇచ్చి ఈ వారం సేఫ్ అయిపోయింది ఫ్లోరా అని చెప్పారు. బట్ ఫ్లోరాకి ఓటింగ్ అనేది మీకు వెనస్డే వరకు కూడా జరిగింది. వెనస్డే నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ జరిగింది. వెనస్డే ఎపిసోడ్ టెలికాస్ట్ కాబట్టి సో అక్కడ ఆ తర్వాత ఆపేసి ఉంటారు నైట్. థర్స్డే ఫ్రైడే 2 days ఓటింగ్ మాత్రమే మిగతా వాళ్ళకి రావాలి. ఇక ఫ్రైడే ఇంకా మిగిలింది, ఇంకా ఓటింగ్ అనేది జరుగుతుంది. బట్ ఇక లాస్ట్లో జరిగే ఓటింగ్ అనేది పెద్ద క్యాల్కులేషన్ కాదు. సో నేను కొంత ఓటింగ్ అనాలిసిస్ అనేది తీశాను. సో దాని ప్రకారం చెప్తే ఏంటంటే స్టార్టింగ్ టాప్లో ఉన్నాడు రాము రాథోడ్. సో రాము రాథోడ్కి ఆల్మోస్ట్ 27% వరకు ఓటింగ్ అనేది జరిగింది. సో ఈ 27% కూడా ఎవరు తనూజ కానీ భరణి కానీ ఈ గ్యాంగ్ అంతా కూడా ఎవరికైతే ఫాలోవర్స్ ఉన్నారో అంటే సెలబ్రిటీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో సంజన కానీ ఇమ్మాన్యుయల్ కానీ సో వీళ్ళ ఓటింగ్ అంతా రాముకి వేసారు అని నాకు గెస్సింగ్. ఎందుకంటే ఎవరు కూడా నామినేషన్లో లేరు కదా. సో హ్యూజ్ ఓటింగ్ అనేది రాముకి వచ్చింది. రాము టాప్లో ఉన్నాడు. రాముకి 27% ఆల్మోస్ట్ జరిగింది. ఆ తర్వాత 22% అసలు అన్బిలీవబుల్. ఇది నేను చాలా ప్లాట్ఫామ్స్ మీద తీసా. రీతు చౌదరి, చాలామంది రీతు చౌదరి ఎలిమినేట్, రీతు చౌదరి డేంజర్ జోన్, రీతు చౌదరి వెళ్ళదు పక్కా 100%. ఎందుకంటే కొన్ని ప్లాట్ఫామ్స్ మీద యూట్యూబ్లో పోలింగ్స్ కానీ వేరే టెలిగ్రామ్ కానీ వేరే యాప్స్ పోలింగ్స్ కానీ తీస్తే రీతు చౌదరి ఆల్మోస్ట్ 20% పైన కొట్టింది. సో మిగతా వెబ్సైట్స్ వాటిల్లో కొంచెం బాటంలో ఉంది, కొంచెం 10%, 11% అలాగ ఉంది. కానీ బట్ రీతు చౌదరికి మంచి ఓటింగ్ అనేది జరిగింది. 22% వరకు కూడా ఓటింగ్ని ప్రభావితం చేసింది. సో ఒక 50% వీళ్ళిద్దరే పంచుకున్నారు ఆల్మోస్ట్. అంటే 49% వీళ్ళిద్దరికే అయిపోయింది. అంటే వీళ్ళిద్దరు టాప్లో ఉండే. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ మీద ఫ్లోరా ఓటింగ్ అలాగే ఉండిపోయింది 2 days. సో ఫ్లోరాకి ఇక్కడ 14% వరకు ఓటింగ్ అనేది జరిగింది. సో ఫ్లోరా ఓటింగ్ 14%ని మిగతా ముగ్గురికి షఫిల్ చేస్తే ఇక్కడ ఫ్లోరా ఓటింగ్ ఖచ్చితంగా రాముకు కూడా వెళ్తుంది, అలాగే రీతుకు కూడా వెళ్తుంది కొంత పర్సంటేజ్. సరే పోనీ ఒక 4% వాళ్ళకి తీసేసేసిన ఇక 10% మిగతా వాళ్ళు పంచుకోవాలి. మిగతా ఉన్న ముగ్గురు కళ్యాణ్ వాడాలా కానీ సో ప్రియా కానీ హరిత హరీష్ కానీ. సో వీళ్ళ ముగ్గురికి ఒకవేళ ఓటింగ్ జరిగింది అనుకున్నా ఈ 14% అనేది మీరు రాసేసుకోండి. ఫ్లోరాకి 14% నేను పక్కన పెట్టేశా. ఈ 14% నేను పంచలా. ఇప్పుడు కళ్యాణ్ పడాలకి కూడా 14% వచ్చింది. 13 పాయింట్ చేంజ్ అలాగా. సో కళ్యాణ్ పడాల కూడా మ్యాక్సిమం సేఫ్ జోన్లోనే ఉన్నాడు. మిలిటరీ కళ్యాణ్ ఏది ఫ్లోరా ఓటింగ్ ఒకవేళ షిఫ్ట్ అయినా కూడా ఒక 2% మనోడికి 3% యాడ్ చేసిన 16-17 వచ్చిన మనోడు సేఫ్ జోన్లోనే ఉన్నాడు. మిగిలిన డేంజర్ జోన్లో ఇద్దరే ఉన్నారు, హరిత హరీష్, ప్రియా. ఈ హరిత హరీష్కి ప్రియాకి 11% ఉంది, ప్రియాకి 10% ఉంది. అంటే చూడండి 1% తేడా మాత్రమే ఉంది ఇద్దరికి. ఇప్పుడు ఫ్లోరా తీసేద్దాం. ఫ్లోరా 14% పక్కన పెట్టాం కదా. ఫ్లోరా 14% ఒకవేళ పంచినా కూడా చెరొక 5% పెంచినా లేదంటే ఈక్వల్గానే పంచాలి కదా. ఈక్వల్గా పంచినా కూడా 1% డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హరిత హరీష్ ఆర్ ప్రియా ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు 100% పక్కన రాసుకోండి. కళ్యాణ్ పడాలని ఎందుకు పంపించరు అంటే ఫిజికల్ టాస్క్లు వస్తాయి. సో మనోడు లాజిక్స్ వర్కౌట్ చేస్తున్నాడు, మనోడు ఏదో కొంచెం ట్రాక్ కూడా ట్రై చేస్తున్నాడు, కాస్త పులిహార కూడా కలుపుతున్నాడు కాబట్టి ఉంచుతారు. అది ఎంతవరకు సస్టైన్ అయి ఉండగలుగుతాడు అనేది మనోడి గేమ్ పైన ఆధారపడి ఉంటుంది. సో సో మనోడికి కూడా అఫీషియల్ దాంట్లో ఈక్వల్గానే ముగ్గురికి ఉందనుకోండి,
డేంజర్ జోన్కి వచ్చినట్టే లెక్క. నాకు తెలిసి ముగ్గురు అయితే సేఫ్ జోన్లో ఉన్నారు, రాము రాథోడ్, రీతు, కళ్యాణ్ పడాలి, ముగ్గురు సేఫ్ జోన్. ఫ్లోరా ఎలాగో సేఫ్ అయిపోయింది, సో పక్కన పెట్టండి, నలుగురు సేఫ్. ఇక మిగిలింది ఇద్దరే, హరిత హరీష్ అండ్ ప్రియా. వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. అండ్ అంతే, ఎండ్ వరకు ఎవరిద్దరు ఉంచుతారనేది తెలియదు. ఈ ఓటింగ్ ప్రకారం సేవ్ చేయరు. చాలామందికి చెప్పా, మళ్ళీ చెప్తున్నా. అంటే కొత్తగా సీజన్ చూసిన వాళ్ళు మీరు ఒక ఆర్డర్ చెప్పారు, ఆయన ఒకటి సేవ్ చేశారు ఏంటి నాగార్జున అనుకుంటున్నారు. అలా కాదు, మళ్ళీ చెప్తున్నా. మెయిన్ ఏదైతే ఉందో ఆర్డర్, మేబీ ఎవరో ఒకరు, ఇప్పుడు రాము రాథోడ్ని ప్రియాని కూడా ఉంచవచ్చు లాస్ట్ వరకు. రాము రాథోడ్ని సేవ్ చేసి ప్రియాని ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే మీకు రీతుని, హరిత హరీష్ని కూడా ఉంచవచ్చు. సో ఇలా కాంబినేషన్ అనేది వాళ్ళు వేసుకుంటారు. ఓటింగ్ ఆర్డర్ ప్రకారం సేవ్ చేయరు. ఇక డబుల్ ఎలిమినేషన్ ఉందా చాలామంది అడిగారు. డబుల్ ఎలిమినేషన్ కానీ ఈసారి పెడితే హరిత హరీష్ని కూడా ఇంటికి పంపిస్తారబ్బా. బాగా హౌస్లో ఏదైతే ఆడియన్స్ కోరుకున్నారో హరిత హరీష్ ప్రియ వెళ్ళిపోవాలని, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే పెప్పర్ మజా ఉండదు హౌస్లో. ఉంటేనే కాస్త ఏదో ఒక లొల్లి, వాళ్ళు ఇరిటేట్ అవ్వడం, పక్కన వాళ్ళు వాళ్ళ రియల్ ఫేస్లు బయటికి తిని ఏదో ఒకటి ఉంటుంది. టాస్కుల్లో ముఖ్యంగా ఖచ్చితంగా ఉంటుంది, పెద్ద పెద్ద గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాం మీకు ఏంటంటే, 2.0 అని కొంతమంది ఒకవేళ సండే కానీ లోపలికి ఎంట్రీ ఇస్తే నో ఎలిమినేషన్ ఆఫ్ బికాస్ ఆఫ్ దసరా ఫెస్టివల్ ఇది కూడా అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఫ్లోరా సైని సేవ్ అయింది, సో మిగతా వాళ్ళు కూడా సేవ్ అవుతారు. సో ఉంచుదాం వీళ్ళని కూడా అని కానీ ఒకవేళ డిసైడ్ అయిపోతే నో ఎలిమినేషన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ దిస్ వీక్ ఉంటుంది. లేదా వాళ్ళని ఎలిమినేట్ చేసి చక్కగా ఒక సీక్రెట్ రూమ్లో కూడా పెట్టే ఛాన్స్ ఉంది. ఎవరిని, ఒక రీతు చౌదరిని బయటికి లాగి ఒక ఎలివేషన్ ఇవ్వడం కోసం సో సీక్రెట్ రూమ్లో పెట్టే ఛాన్సులు కూడా ఉన్నాయి. అరే రీతు వెళ్ళిపోయిందా, రీతు వెళ్దబ్బా సీక్రెట్ రూమ్లో ఉందని ఇలాగా చాలామంది అనుకుంటారు. సింగిల్ ఎలిమినేషన్ చేసే పంపుతారు. సో ఇది ఉందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇలాగే గెస్ చేసాం, సీక్రెట్ రూమ్ ఉందా లేదా, చాలా తర్జన భర్జనలు అయినాయి లాస్ట్ సీజన్లో. ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వాల, ఎట్లా ఉందో ప్యాటర్న్ అలాగే వెళ్ళిపోతుంది. ఈసారి రణరంగమే అంటారు కానీ చదరంగం కాదు, అది రణరంగం కాదు, ఉత్తరంగం అన్నమాట. అలాగా సేమ్ ఎలా ఉందో మొనాటినీగా అదే ప్రొసీజర్ ఫాలో అయిపోతూ ఉంటారు సండే సాటర్డే కూడా. బట్ సాటర్డే ఈసారి ఎపిసోడ్ మంచి కిక్కిచ్చే అవకాశమే ఉంటుంది, ఎందుకంటే మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి అడగడానికి. సో మరి చూద్దాం. సో ఇదైతే మనం గత 2 వారాలుగా కరెక్ట్గా గెస్ చేసాం ఎలిమినేషన్ అనేది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ కూడా మనం గెస్ చేసాము. సో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో సృష్టి వర్మ వెళ్ళిపోయింది. సెకండ్ వీక్లో కూడా పర్ఫెక్ట్గా గెస్ చేసి చెప్పాం మర్యాద మనీష్ వెళ్ళిపోతున్నాడు అని. సో మర్యాద మనీష్ కూడా వెళ్ళిపోయాడు. ఆ 2 కూడా పర్ఫెక్ట్ 100% మనం గెస్ చేసి చెప్పాం. ఇప్పుడు కూడా ప్రియా ఆర్ హరిత హరీష్ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. సో మ్యాక్సిమం నాకు తెలిసి హరిత హరీష్ కొంచెం 1% ఎక్కువ ఉన్నాడు ప్రియా కంటే. సో ప్రియా ఎలిమినేట్ అయిపోయే అవకాశాలే నాకు ఎక్కువగా కనపడుతున్నాయి. మేబీ నా గెస్సింగ్ ప్రకారం ప్రియా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా కూడా పాయింట్స్ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మనకి గేమ్ ఆడే పాయింట్స్, ఆ గేమ్ ఆడే పాయింట్స్ అనేది దాని మీద ఆధారపడి ఓటింగ్ ఉంటుంది. అంటే ఈ వారం మంచిగా ఆడితే ఈ వారం ఎలిమినేషన్లో సేవ్ అవ్వం, అది జనాల్లోకి వెళ్ళి నెక్స్ట్ వారం సేవ్ అయ్యే అవకాశాలు అనేది ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టే ఏదైనా కూడా ప్రొసీజర్స్ కానీ అవి కానీ మనకి తెలుస్తూ ఉంటాయి. సో మరి చూద్దాం. గేమ్ అనేది బిగ్ బాస్ హౌస్లో అంత ఈజీ అయితే కాదు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో మన ఎలిమినేషన్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. సో మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మనం క్విక్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.